నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అయ్యారు. అసలు ఈ భేటీ వెనకాల గల కారణాలు ఏంటి, ఎందుకు మరి బెంగళూరు వెళ్ళి అక్కడ వాళ్ళతోని ఈ నేతలతోని ఎందుకు భేటీ అయ్యారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక సీఎంని అంటే వాళ్ళిద్దరు కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీ వెనకాల రహస్యం ఏంటంటారు? అంటే ఏమన్నా సీక్రెట్ మంతనాలు ఏమైనా జరుపుతున్నారా, లేకపోతే నార్మల్ గా కలిసారా? ఏం లేదమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కర్ణాటక వెళ్ళటం ఇదే మొదటిసారి. ఆయన మెయిన్గా కర్ణాటక ఎందుకు వెళ్ళారంటే అక్కడ అటవీ శాఖ మంత్రితో సమావేశం కోసం వెళ్ళారు. ఎట్లాగో వెళ్ళారు కాబట్టి ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్ళారు కాబట్టి సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రితో కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. అది సహజంగా పక్క రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ వచ్చినప్పుడు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఆయా ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఇస్తారు, తీసుకుంటారు కూడా. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం అనేది రెండు రాష్ట్రాలకు అవసరం. కొన్ని రెండు రాష్ట్రాలు కలిసి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు శాంతి భద్రతల విషయాల్లో కానీ, నక్సలైట్ ఇష్యూస్లో కానీ, తర్వాత ఎర్రచందనము, తర్వాత అటవీ శాఖలో ఈ గంధపు చెట్ల ఇవి కొట్టే ఇలాంటి అంటే కలప అక్రమ రవాణా, అక్రమ నరికివేత, దీన్ని సమర్థంగా ఎదుర్కోవటానికి గతంలో వీరప్పన్ ఇష్యూ కూడా ఉండేది. అట్లా అన్నమాట. అవి 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు సంయుక్తంగా కలిసి పనిచేయాల్సిన సందర్భం ఉంది. వీరప్పన్ విషయంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లోనూ ఆయనకి స్థావరాలు ఉన్నాయి. ఆయన ఆపరేషన్ కూడా 4 రాష్ట్రాల్లో జరిగేది. అందువల్ల ఇవి సంయుక్తంగా పనిచేసే సందర్భం ఉండేది. ఇప్పుడు వీరప్పన్ ఇష్యూ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎర్రచందనం బాగా భారీగా అక్రమ రవాణా జరుగుతుంది అనేది తెలుసు అందరికీ. దీన్ని పరిష్కరించడానికి ఇక్కడ మనం ఎఫెక్టివ్గా పనిచేస్తే కర్ణాటక అడవుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ చేస్తుంటే ఇక్కడికి వస్తారనమాట షెల్టర్ కోసం. ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన అక్కడ అటవీ శాఖ మంత్రితో వీటికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన చర్చించడానికి అంశాల మీద వెళ్ళినప్పుడు సిద్ధరామయ్య గారిని కూడా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బాగా ఏనుగుల సమస్య ఒకటి అక్కడ ఎక్కువ. అంటే అక్కడ ఏంటి, అటవీ ఏనుగులు వచ్చేసి పొలాల మీద ఓళ్ళ మీద పడి విపరీతంగా విధ్వంసం చేస్తాయి. అట్లా అని కాల్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఏనుగుల్ని కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. వాటి పాపులేషన్ కూడా తగ్గిపోతా ఉంది. అందువల్ల అట్లా అని వదిలేస్తే కూడా ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా చేస్తున్నాయి ఓళ్ళ మీద పడి. వాటిని పట్టుకోవటానికి ఏం చేస్తారంటే పోలీసు అటవీ శాఖ వాళ్ళు కుంకి ఏనుగులని ట్రైనింగ్ ఇస్తారు, వాటికి శిక్షణ ఇస్తారు. అవి ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళిపోయి వాటిని గైడ్ చేస్తూ వాటిని ట్రాప్లోకి తీసుకొస్తాయి. వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారో అట్లా వాటిని గైడ్ చేసి తీసుకెళ్ళిపోతాయి. లేకపోతే వాటిని పట్టుకోవటానికి సహకరిస్తాయి. వాటి మీద వీళ్ళు కుంకి ఏనుగుల మీద వీళ్ళు ఎక్కి కూడా వెళ్ళి పోలీసులు అవసరమైతే వాటిని ట్రాంక్యులైజర్స్ మత్తు ఇంజక్షన్లు గన్తో కొడతారు. అట్లా అది లాస్ట్ రిసార్ట్. అట్లా కాకుండా కూడా వాటిని వేరే అటవీ వైపుకి దారి మళ్ళీ చేసే పనులు చేస్తారు. అట్లాంటి కుంకి ఏనుగులు అనేది మనకి ఎక్కువ 1-2 ఉన్నాయి. అవి ఒక్కోసారి ఎఫెక్టివ్గా ఉంటాయి, ఉండకపోతాయి. ఇవి కాకుండా ఇంకొక 6 ఏనుగుల్ని కనుక మనం అక్కడ కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి కుంకి ఏనుగులు. మనం అడిగితే ఇస్తారు. మళ్ళీ మనమేం సొంతానికి అడగము. ఎప్పుడైనా వాళ్ళకి అవసరం అయితే కూడా మధ్యలో తీసుకెళ్ళిపోవచ్చు. అవి ఎప్పుడు అవసరం పడవు. ఎప్పుడో ఆ ఏనుగుల గుంపు ఊళ్ళ మీద పడినప్పుడు కంట్రోల్ చేయడానికి వీళ్ళు రకరకాల పద్ధతులు వాడతారు. అంటే మంటలు పెట్టడం, తర్వాత గన్ షాట్స్ పేల్చడం, బెదిరగొట్టడానికి. అవన్నీ పనిచేయనప్పుడు ఆఖరి అస్త్రంగా కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. ఆ కుంకి ఏనుగుల్ని రిజర్వ్గా ఉంచుకుంటారు. ఎక్కడైతే అటవీ ఏనుగుల దాడులు జరుగుతాయో అక్కడ నియరెస్ట్ టౌన్లోనూ అటవీ శాఖ పర్యవేక్షణలో ఉంచుతారు. వాటిని ఎక్కడ పడితే అక్కడ కూడా ఉంచితే వాటిని పోషించడం కూడా అందరికీ తెలియదు. వాటిని ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, వాటిని క్రమశిక్షణగా ఉంచాలి. ఆ కుంకి ఏనుగులు ఇంకొక 6 అడగమని మన అటవీ శాఖ వాళ్ళు ఈయన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు. ఈ అవకాశంలో ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తే అటవీ శాఖ మంత్రి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళింది అనుకోండి,
ఆయన అటవీ శాఖ వాళ్ళతో చెప్తాడు, మీరు ఇంకా ఇంకో 4 మీరు ట్రైన్ చేసుకోండి, ఇంట్లోకి వాళ్ళకి ఇవ్వండి, ఇంకా మధ్యలో కావాలంటే వాళ్ళు కూడా మనకి ఏదైనా ఇతర సహకారాలు అందిస్తారు కదా అన్నట్టుగా. అది ఒక మంచి నిర్ణయం. అది మనకేంటంటే ఒక్కోసారి ఇక్కడ జరుగుతున్నాయి, శ్రీకాకుళం అడవుల్లో కూడా జరుగుతున్నాయి మనకి. విజయనగరం వైపు కూడా ఈ భయం ఉంది, ఒరిస్సా నుంచి వస్తున్నాయి అక్కడ. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతుల్లో కనుక 8 కుంకి ఏనుగులు ఉన్నాయనుకోండి, ఒక 4 ఏనుగులు ఈ వైపు ఇటు రాయలసీమ వైపు, 4 ఉత్తరాంధ్ర వైపు కనుక పెట్టారనుకోండి, సహజంగా అక్కడ సమస్యని అవి సాల్వ్ చేస్తాయి. 4 ఇక్కడ ఒక 4 ఉంటాయి. ఇప్పుడు 2 అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే సరిపోవచ్చు. అందువల్ల గవర్నమెంట్ కూడా కొంచెం ముందు చూపుతో ఈ ప్రపోజల్ పెట్టింది. సిద్ధరామయ్య గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి సహజంగా అది ఆయన అయితే నేను అనుకోవటం, మన వాళ్ళు 8 అడిగారు కదా, 6 అడిగారు, ఒక 4 అయినా ఇస్తారని అనుకుంటున్నాను నేను. అవకాశం ఉంటే 6 కూడా ఇస్తారు. ఇప్పుడు చూసినట్టయితే ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకి కనబడుతుంది, ఇలా కూడా ఉన్నాయి, ఇంత జరుగుతుందని. గత ప్రభుత్వంలో చూసుకుంటే అసలు సమస్యలు ఉన్నాయా, అసలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ప్రస్తావించని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రజల సమస్య గురించి కానీ, ఆ రైతుల సమస్యల గురించి కానీ, అసలు పంటలు ఏమవుతున్నాయి ఏంటనేది కూడా లేదు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఊర్ల గురించి, పంటల గురించి పవన్ కళ్యాణ్ గారు అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. సో అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందమ్మా. గత ప్రభుత్వం ఏంటంటే మెయిన్ గా వాళ్ళకి ఆదాయం, వ్యక్తిగత ఆదాయం ఎలా వస్తుంది అనేది చూశారు, కానీ ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం, గ్రామాల సంక్షేమం, పంటలు కాపాడాలి ఇవన్నీ ఏం లేదు. అప్పుడు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, ఇవ్వని కాదు. అప్పుడు ఇక అటవీ శాఖ అధికారులు వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడ్డారు. ఎవరికి చెప్తారు వాళ్ళు వెళ్ళి? ఇప్పుడు ఎవరు తాపత్రయం, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే వ్యక్తిగత సంపాదన మీద తప్ప నాకు ప్రభుత్వం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆ సలహాదారు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనే చూసుకుంటాడని. ఆయన ఎప్పుడన్నా ప్రజల ముందుకు వచ్చి ఎంత తీవ్రమైన సమస్య అయినా ఆయన ప్రజల ముఖం పెట్టి చూసింది లేదు, మాట్లాడింది లేదు. అలాంటప్పుడు అధికారులు కూడా ఇలాంటి ఎవరిని చెప్తారు ఆ సమస్యని? ఏదో బెదరగొట్టేవాళ్ళు, ఏనుగులు వచ్చినప్పుడు ఒకసారి ప్రాణ నష్టాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, జరుగుతాయి కూడా. ఇప్పుడు జరగవని మనం ఏం చెప్పలేము, ఏనుగులు వచ్చినప్పుడు. కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఇలా ప్రయత్నం అయితే జరగాలి, గట్టి ప్రయత్నం. అప్పుడు మనకి మినిమం నష్టంతో వాటిని మళ్ళీ తోలేసేయచ్చు. అది మీరు అన్నట్టు ఆ అధికారంలో ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆయన పనిచేస్తాడో కింద వాళ్ళు కూడా అందరూ పనిచేస్తారు. నిన్న కలెక్టర్ల ఎస్పీల సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు, పైన ముఖ్యమంత్రిగా నేనేం చేస్తాడో కింద ఆఖరి ఉద్యోగి కూడా ప్రభుత్వంలో భాగస్వామిని అనే ఒక బాధ్యతతో పనిచేయాలి అనేది చెప్పాడు ఆయన. నేను అందరినీ గమనిస్తానే ఉంటాను, ఏ స్థాయిలో తప్పు జరిగినా అది ప్రభుత్వం మీద ప్రతిఫలిస్తుంది, కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి. మీరు చేసిన తప్పు మీ మీదకి రాదు, నా మీదకి వస్తుందని చెప్పాడు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఫలానా ఆయన ప్రభుత్వం అంటారు, కాబట్టి పోలీస్ అధికారులు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. నా మీద అరెస్ట్ చేయడానికి చూపించిన అత్యుత్సాహం నేను ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడానికి చూపించమని అంటలేదు. చట్టాన్ని గౌరవించండి. మీరు ఎవరైనా ఒకటే, నా కార్యకర్తలైనా ఒకటే, వాళ్ళ కార్యకర్తలైనా, చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా మీరు బాధ్యతతో వ్యవహరించాలి. అంతే తప్ప మీరు మౌన సాక్షులు కాకూడదు, అక్రమాలకి కొమ్ము కాసే ఇది కావద్దు మీరని చెప్పాడు ఆయన. అందులో భాగస్వామ్యం మీకు ఉండొద్దు అక్రమాలలో. అది